ముందుగా అందరికీ జై శ్రీరామ్. నేను మీ కేశవ, నేను మీ క్రేజీ కేశవ. మేము ఇప్పుడైతే జపాలికి వచ్చాము. ఓకే, ఇక్కడ ప్లేస్ గురించి చాలా చెప్పాలి, ఎందుకంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా బాగుంది. ఇంకా ఎలా చెప్పాలంటే ఎక్కడ ఎలాంటి పొల్యూషన్ అనేది లేకుండా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఎంతో డిఫరెంట్గా. అసలు మనం ఆ జపాలి ఎంట్రన్స్ నుంచి టెంపుల్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అంటే 100 స్టెప్స్ కంటిన్యూగా ఉండవు కాబట్టి 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఎంతో ప్రశాంతంగా ఎన్నో మనం జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఎన్నో అద్భుతాలు చూసేస్తాం. ఆ జంతువులు కానీ, ఆ పెద్ద పెద్ద చెట్లు, అసలు మామిడి చెట్లు ఎంత పెద్దగా ఉంటాయంటే చాలా పెద్దగా ఉంటాయి. ఇంత పెద్ద అడవిలో మధ్యలో టెంపుల్ ఎక్కడో, టెంపుల్ వెనకాల వాటర్ ఫ్లో, టెంపుల్ చుట్టూ వాటర్ ఫ్లో అయితే చాలా బాగుంటుంది. అందువల్ల చిన్న ఫ్లో కూడా పెద్దగా సౌండ్ వినిపిస్తుంది ఇక్కడ. అంటే ఎలాంటి సౌండ్స్ లేవు కదా, అందుకు ఆ చిన్న వాటర్ ఫ్లో కూడా క్లియర్గా వినిపిస్తుంది. చాలా బాగుంది అసలు. మేము ఇప్పుడే దర్శనంకి వెళ్ళాము. స్వామి దర్శనం చాలా బాగా జరిగింది. ఇంకా ప్రసాదం కూడా తీసుకొని, అది మ్యాండేటరీ కదా, ఏ గుడికి వెళ్ళినా ప్రసాదం మ్యాండేటరీగా తీసుకోవాలండి, అప్పుడే మంచిగా ఉంటుంది. స్వామి ప్రసాదం తీసుకోవడం, అది మనం స్వీకరించడం చాలా అదృష్టం. చాలా మంది మిస్ అవుతుంటారు, ఎప్పుడు ఎలాంటి అన్నప్రసాదం మిస్ అవ్వకూడదు. బట్ ఓకే, ఫైనల్గా నేను ఏం చెప్తున్నానంటే ఎంజాయ్ చేయాలి, లైఫ్ తిరగాలి, చూడాలి, మొత్తం చూడాలి. మనం ఉన్న ఒక్క పేజీలోనే ఆగిపోకూడదు కదా. 100 పేజెస్ అనే ఈ పుస్తకంలో ఒకటే పేజీ దగ్గర ఆగిపోతే ఎలా? 100 పేజెస్ తిరగాలి, అప్పుడే లైఫ్ అనేది సాటిస్ఫై అవుతుంది. ఓకే, నీకున్న బడ్జెట్లో నువ్వు తిరుగు, ఓకేనా. ఎప్పుడైనా ఏది శాశ్వతం కాదు. ఇప్పుడున్న మనకున్న జనరేషన్లో, సిచ్యువేషన్లో ఎప్పుడు ఏం జరగచ్చో, ఎలా జరగచ్చో మీరు ఎప్పుడైనా గమనించారో లేదో తెలియదు, కానీ ఇలాంటి ప్లేస్లో నేచర్ మనతో మాట్లాడిద్దండి. గమనించండి మీరు ఎప్పుడు. అలాంటిది ఓన్లీ నేచర్ ఉన్న ప్లేస్కి వెళ్తే నేచర్ మాట్లాడిద్ది. అదే టెంపుల్ ఉన్న ప్లేసెస్, ఇలాంటి హెవెన్ ప్లేస్లలో టెంపుల్ ఉంటే ఏదో మార్పు మనలో మొదలవుతుంది. అంటే మనలో తెలియకుండా మనం మారిపోతాం. అలాంటి వైబ్స్ మనలో స్టార్ట్ అవుతాయి. అప్పుడు మనల్ని మనం తెలుసుకుంటాం అంతే తిరగడం వల్ల. ఇప్పుడు ఎన్నో ఇయర్స్ కళ్ళు మూసి తెచ్చే లోపల గడిచిపోతున్నాయి అన్నమాట. ఇప్పుడు 1 డే వేస్ట్ అవడంలో ప్రాబ్లం ఏం లేదండి. బట్ ఎందుకు వేస్ట్ చేస్తున్నాం అన్న విషయం చూసుకోవాలి మనం. ఓకే, 1 డే చాలా వాల్యుబుల్, బట్ అది ఎలా వేస్ట్ చేస్తున్నాం, ఎలా యూజ్ చేసుకుంటున్నాం అనేది మనం చూసుకోవాలి. ఓకే, ఇలా తిరగడం వల్ల 4-5 మెమోరీస్ వస్తాయి, మనల్ని మనం తెలుసుకుంటాం, కొత్త విషయాలు తెలుస్తాయి, కొత్త పరిచయాలు పెరుగుతాయి. మనుషులు ఎవరు, మంచి మనుషులు ఎవరు అనేది మనకి తెలుస్తుంది. జపాల్లో దర్శనం కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫైనల్గా ఒకటే చెప్తానండి, చిన్న జీవితం, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.